ప్రపంచంలో అత్యంత కఠినమైన సైనిక దళాలు ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం దుబాయ్లో UAE స్వాట్ ఛాలెంజ్ అనే పోటీని నిర్వహిస్తారు. దీనిని కమాండోల ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ స్వాట్ టీంలు, స్పెషల్ ఫోర్సెస్ అన్ని ఇక్కడికి వచ్చి తమ సత్తా చాటుతాయి. ఈ పోటీల్లో మన భారతదేశం మరియు పాకిస్తాన్ కూడా పాల్గొన్నాయి. ప్రపంచ వేదికపై మన NSG బ్లాక్ క్యాట్ కమాండోలు ఒకవైపు, పాకిస్తాన్ పోలీస్ కమాండోలు మరోవైపు. ఈ పోటీలో ఏం జరిగిందో తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగడం ఖాయం. మొదట పాకిస్తాన్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం. ఈ పోటీల్లో వారి నుండి 2 టీంలు పాల్గొన్నాయి. మొదటిది సింధ్ పోలీస్ యూనిట్. వాళ్ళు చాలా ఉత్సాహంగా కోర్సును ప్రారంభించారు. కానీ మొదట్లోనే వాళ్ళ సమన్వయ లోపం బయటపడింది. ఒక తలుపును పగలగొట్టి లోపలికి వెళ్లే టాస్క్ లో ఆ తలుపుతోనే చాలా సేపు కుస్తీ పట్టారు. వాళ్ళ టీంలో ఒకరి తర్వాత ఒకరికి గందరగోళం. ఒక సభ్యుడు తన ఆయుధంతో ఇబ్బంది పడుతుంటే అధికారి వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరికి వాళ్ళు ఈ టాస్క్ ను పూర్తి చేయడానికి తీసుకున్న సమయం 3 నిమిషాల 3 సెకండ్లు. ఇక రెండో టీం ఎలైట్ పంజాబ్ పోలీస్. వీళ్లు కాస్త మెరుగ్గా ప్రదర్శన ఇస్తున్నారని అనుకునే లోపే ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. షూటింగ్ రేంజ్ లో ఒక కమాండో తన పిస్టల్ ను సురక్షితం చేయకుండానే, అంటే అందులో బుల్లెట్లు ఉన్నాయో లేదో చెక్ చేయకుండా పరిగెత్తడానికి ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న జడ్జి అతన్ని ఆయుధాన్ని సురక్షితం చేయమని హెచ్చరించాడు. ఇది చాలా పెద్ద భద్రతా ఉల్లంఘన. ఇలాంటి పోటీల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళు ఈ రేసును 3 నిమిషాల 16 సెకండ్లలో పూర్తి చేశారు. కానీ ఈ భద్రతా లోపానికి వాళ్లకు అదనంగా పెనాల్టీలు కూడా పడ్డాయి. ఇది పాకిస్తాన్ కదా. ఇప్పుడు మన హీరోల ఎంట్రీ చూద్దాం. ఇప్పుడు మన NSG బ్లాక్ క్యాట్ కమాండోల వంతు వచ్చింది. వాళ్ళు వ్యాన్ దిగిన క్షణం నుండే వాళ్ళ వేగం, క్రమశిక్షణ స్పష్టంగా కనిపించాయి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో అడ్డంకులను దాటుకుంటూ వెళ్లారు. వారి కదలికల్లో ఎక్కడా తొందరపాటు లేదు, కేవలం ఖచ్చితత్వం ఉంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ గోడలు దూకుతున్న తీరు చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. తర్వాత స్నైపర్ వంతు వచ్చింది. కారులోంచి రైఫిల్ తీసి క్షణాల్లో లక్ష్యాన్ని గురిపెట్టాడు. అతను మొదటి బుల్లెట్ ఫైర్ చేయగానే మిగతా టీం సభ్యులు తమ తదుపరి టాస్క్ కోసం దూసుకెళ్లారు. ఇదే కదా అసలైన టీం వర్క్ అంటే. స్నైపర్ తన లక్ష్యాలను ఒకటి తర్వాత ఒకటి కనురెప్పపాటులో పూర్తి చేశాడు. ఆ తర్వాత డోర్ బ్రీచింగ్ టాస్క్. పాకిస్తాన్ టీం ఎక్కడైతే తడబడిందో మన కమాండోలు అక్కడ ఒక్క దెబ్బతో తలుపును బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ప్రతి ఒక్కరూ తమ పనిని పక్కా ప్రణాళికతో పర్ఫెక్ట్ గా పూర్తి చేశారు. చివరిగా గాయపడిన వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్. 80 కిలోల బరువున్న బొమ్మలను అవలీలగా భుజాలపై వేసుకుని ఫినిషింగ్ లైన్ వైపు పరిగెత్తారు. వారి ముఖంలో అలసట లేదు, కేవలం దేశం పరువు నిలబెట్టాలనే కసి కనిపించింది. చివరికి మన NSG కమాండోలు ఈ మొత్తం టాస్క్ ను పూర్తి చేసిన సమయం కేవలం 2 నిమిషాల 31 సెకండ్లు. ఒకసారి మీరే ఆలోచించండి. ఒకవైపు పాకిస్తాన్ టీంలు 3 నిమిషాలకు పైగా సమయం తీసుకుని తప్పులు చేసి పెనాల్టీలు ఎదుర్కొన్నాయి. మరోవైపు మన NSG కమాండోలు వారి కంటే దాదాపు 30 నుంచి 45 సెకండ్లు ముందుగా ఒక్క తప్పు కూడా చేయకుండా ప్రపంచ స్థాయి ప్రదర్శన ఇచ్చారు. ఇది కేవలం వేగం గురించి కాదు, శిక్షణ, క్రమశిక్షణ మరియు నైపుణ్యం గురించి. మన కమాండోలు ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని ఎంత ఉన్నత స్థాయిలో నిలబెట్టారో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. మన NSG కమాండోల ప్రదర్శన చూసాక మీకేమనిపించింది? వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కింద కామెంట్స్ లో మీ గర్వాన్ని తెలియచేయండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.